ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, జై శ్రీమన్నారాయణ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయము ధీరయేత్. మనం భవిష్య పురాణం ప్రతిసర్గ పర్వం ప్రథమ ఖండం 5 అధ్యాయాలు మనం ఇంతవరకు చూసుకున్నాం. 6వ అధ్యాయము ఎపిసోడ్ 4లో మనం చూసుకున్నాం. ఇవాళ చాప్టర్ 6 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో క్షుణ్ణంగా ఏంటంటే, స్వామి బ్రహ్మావర్తం మ్లేచ్చుల చేతికి పోకుండా ఉండడానికి కారణమేమిటి అడిగాడు శ్రవణకుడు. చెప్పసాగాడు సూత మహర్షి. ఈ సరస్వతి దేవి ప్రభావం వల్ల మ్లేచ్చులు అటువైపు రాలేకపోయారు. ఈ కలియుగంలో ఏ విధంగా కశ్యపుడు అనే బ్రాహ్మణుడు రావటం, ఉద్భవించటం, అతను ఎక్కడి నుంచి స్వర్గంలోకి నుంచి దిగి రావటం అంటే, ఇప్పుడు మనం భాగవతం శ్రీ మహాభాగవతం 3వ స్కందంలో కూడా మనం చూస్తే దక్ష ప్రజాపతికి దితి అదితి అనే దక్ష ప్రజాపతి కూతుళ్ళలో దితి అదితి అనే 2 కశ్యపుని భార్యలు అని ఈ విధంగా ఒక కశ్యపుడి గురించి చెప్పడం జరిగింది. అయితే అదే కశ్యపుడు మరలా స్వర్గంలో నుంచి దిగి వచ్చినట్లుగా ఇక్కడ భవిష్య పురాణం చెప్తుంది. అంటే అక్కడ జలప్రళయంలో మొత్తం అంతా భూమంతా జలప్రళయం ద్వారా నాశనం అయిపోయింది. అయితే ఈ యొక్క వేద ధర్మాన్ని నిలబెట్టడానికి ఎవరు లేకుండా ఉన్న టైంలో అక్కడ కశ్యపుడు అనే బ్రాహ్మణుని స్వర్గంలో నుంచి భూమి మీదకి దింపినట్లుగా అతనికి 10వ సంతానం 10 మంది సంతానం కలగటం, అతని ద్వారా 4 కోట్ల మంది ప్రజలు ఇక్కడ భూమి మీద విస్తరించటం అనేది జరిగినట్లుగా జరగబోతుందని ద్వాపరయుగంలో, అంటే 6000 సంవత్సరాల పూర్వమే, అంటే ఇక్కడ వేదవ్యాస మహర్షి ముందుగానే ప్రవచించడం అనేది ఇక్కడ విశేషం. అయితే మనం యూ kindly speak about the matter in detail. O Lomaharshana, who were the rulers of after Magadha who enjoyed to rule the country? ఈ యొక్క 6వ అధ్యాయంలో మనం ఎవరిని చూస్తామంటే, ఎక్కువగా బౌద్ధ మతం ఏ విధంగా వచ్చింది, అశోక చక్రవర్తి, కళింగ రాజ్యము, అవంతి రాజ్యము, కైకేయ దేశము, కాకవర్మ రాజు, అలాగే ఈ యొక్క ప్రపంచ మతాలు ఏ విధంగా విష్ణు యొక్క ఆధ్వర్యంలో ఉంటాయి అన్నది ఈ బౌద్ధ మతము, ఇవన్నీ ఏ విధంగా అశోక చక్రవర్తి, బౌద్ధ మతం, ఇవన్నీ కూడా ఏ విధంగా ఉద్భవిస్తాయి కలియుగంలో అన్నది అని వాళ్ళకి ద్వాపరంలోని మహర్షులకి, సాధువులకి అక్కడ ఒక జిజ్ఞాస మొదలైంది. ఓ లోమహర్షణ, హూ ఆర్ ద రూలర్స్ ఆఫ్టర్ మగధ? ఇక మన 6వ అధ్యాయంలోనే ఈ మగధ, ఈ మగధుడు అనే ఒక రాజు గురించి
మనం ముందుగానే చూస్తున్నాం. అంటే కశ్యపుని యొక్క సంతానం. ఓ లోమహర్షణ హూ ఆర్ ద రూలర్స్ ఆఫ్టర్ మగధ. మగధ వరకే అంటే కశ్యపుని సంతానమైనటువంటి మగధుడు వాళ్ళు ఈ విధంగా అభివృద్ధి చెందటం చేసిన తర్వాత ఈ మగధను తర్వాత అంటే మగధ సామ్రాజ్యం అని కూడా అంటుంటారు కదా, చరిత్రలో మనం చూసుకుంటుంటాం. ఓ లోమహర్షణ మహర్షి ఎవరైతే ఈ కలియుగంలో మగధను తర్వాత ఎవరైతే రాజ్య పరిపాలన చేస్తారో వారి గురించి మాకు వివరించండి. డిసైపుల్స్ ఆఫ్ వ్యాస, ఓ డిసైపుల్ ఆఫ్ వ్యాస, యూ కైండ్లీ స్పీక్ అబౌట్ ద మ్యాటర్ అండ్ డీటెయిల్. వ్యాసుని యొక్క శిష్యుడు అయినటువంటి లోమహర్షణుని అక్కడ సాధువులు సేజెస్ అడగటం మనం గమనిస్తున్నాం. అప్పుడు సూత మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు. మగధ, ద సన్ ఆఫ్ ద కశ్యప, రీచింగ్ ద కంట్రీ ఆఫ్ మగధ, taking it to be the ancestral kingdom, separated the Arya country from the same. ఆర్య దేశాన్ని ఒక ప్రత్యేకంగా చేయడం. The region to the east of the Magadha is known as పాంచాల కంట్రీ. మగధ దేశానికి తూర్పున ఉన్నది పాంచాల, అంటే పంజాబ్ కావచ్చు. 4-5 నదులు కలిగినటువంటి దేశం. పాంచ్ అబ్ అంటే ఈ పంచాల దేశం అనేది మగధ రాజ్యానికి తూర్పులో ఉన్నట్లుగా గమనిస్తున్నాం. సిమిలర్లీ ద రీజన్ టు ద సౌత్ ఈస్ట్ ఆఫ్ ది సేమ్ రీజన్ ఈజ్ నోన్ యాజ్ కళింగ. దానికి సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, నైరుతి దిశలో కళింగ దేశం అనేది అక్కడ ఉన్నట్లుగా. అవంత ఈజ్ ఇన్ ద సౌత్. అవంత రాజ్యము దక్షిణంలో ఉంది. వైల్ ఇన్ ద సౌత్ వెస్ట్ అనంత ఈజ్ లొకేటెడ్. అనర్త ఈజ్ లొకేటెడ్. అవంత సౌత్, అనర్త ఈజ్ సౌత్ వెస్ట్. ఇన్ ద వెస్టర్న్ రీజియన్, పశ్చిమ దిశలో ద సింధు కంట్రీ ఈజ్ దేర్. అండ్ ఇన్ ద నార్త్ వెస్ట్ రీజియన్ కైకేయ కంట్రీ. కైకేయ అంటే శ్రీరాముని చరిత్రలో వాడి చిన్న తల్లిగా మనం ఇక్కడ గమనిస్తుంటాం. కైకేయ కంట్రీ, ఆవిడ మీద ఒక దేశం, కైకేయ అనే ఒక దేశం అనేది అక్కడ ఉండటం గమనించాం. మద్రదేశ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద నార్త్. ఇప్పుడు కూడా మనం మద్రాసు అంటుంటాం. మద్రదేశ. ఇన్ ద నార్త్ ఈస్ట్ కునిందా కంట్రీ ఈజ్ లొకేటెడ్. కునిందా. ఈ విధంగా అతను ఈ ఆర్య దేశాన్ని కొన్ని రీజియన్స్ కింద, కొన్ని ప్రదేశాల కింద ఈ మగధ రాజు విభజించినట్లుగా చూస్తున్నాం. ఏ సన్ నేమ్డ్ దేశ వాజ్ బార్న్ టు మగధ. ఈ మగధ రాజు గారికి ఒక కుమారుడు, దేశుడు అనే కుమారుడు జన్మించారు. గివింగ్ అవే హిజ్ షేర్ టు హిమ్, మగధ స్టార్టెడ్ పెర్ఫార్మింగ్ ఏ యజ్ఞ అండ్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ ద సేమ్. ఈ దేశుడు అనే రాజు గివింగ్ హిజ్ షేర్ టు హిమ్, మగధ స్టార్టెడ్ పెర్ఫార్మింగ్ ఏ యజ్ఞ అంటే అతని యొక్క రాజ్య భారం ఆ దేశుడికి ఇచ్చేసి అతను ఒక యజ్ఞము చేయడానికి అతను పరిక్రమించాడు. అండ్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్ విత్ ద సేమ్, బలభద్ర ఎక్స్ప్రెస్డ్ ఇమ్మెన్స్ డిలైట్. ఆ బలభద్రుడు అప్పుడు చాలా ఆనందం చెందారు. దెన్ ఫ్రమ్ ద అంశ ఆఫ్ బలభద్ర ఏ సన్ నేమ్డ్ శిశునాగా వాజ్ బార్న్ హూ రూల్డ్ ఫర్ 100 years. ఫ్రమ్ ద అంశ ఆఫ్ బలభద్రుడికి
ఒక కుమారుడు శిశునాగుడు అనే కుమారుడు పుట్టాడు. వాజ్ బార్న్ హూ రూల్డ్ ఫర్ 100 years. శిశునాగ హ్యాడ్ ఎ సన్ నేమ్డ్ కాకవర్మ. ఆ శిశునాగుడికి కాకవర్ముడు అనే కుమారుడు పుట్టారు. హూ రూల్డ్ ద కంట్రీ ఫర్ 90 years. క్షేమధర్మ వాజ్ సన్ ఆఫ్ కాకవర్మ. ఈ కాకవర్మకి క్షేమధర్మ అనే కుమారుడు పుట్టాడు. హూ రూల్డ్ ఫర్ 80 years. ఇక్కడ మనం చూస్తుంటే ఎక్కువగా 100, 200 అసలు 150 కన్నా ఎక్కువగా ఎవరో ఉన్నట్లు మనం గమనించటం లేదు. ఇక్కడ మనం కలియుగం ఆరంభంలో విష్ణు కర్దముడికి పుట్టినటువంటి ఆదాము సంత దగ్గర చూస్తే అక్కడ ఒక్కొక్కడు అంటే జలప్రళయం కంటే ముందు కలియుగంలో ఆరంభం అయిపోయిన తర్వాత ఎవరైతే విష్ణు కర్దమ సంతానం ఆదాము అవ్వయవతి ద్వారా వచ్చిన వాళ్ళు సుమారుగా 1000 సంవత్సరాలు, 900, 800, 1000 సంవత్సరాలు అంతవరకు జీవించి ఉండేవారు. అయితే ఈ జలప్రళయం అయిపోయిన తర్వాత భగవంతుడు వీళ్ళ ఆయుష్ని చాలా వరకు 100, 120 కన్నా ఎక్కువగా ఉన్నట్లుగా మనం ఎక్కువగా గమనించటం లేదు. సత్యయుగంలో కూడా చూస్తే 10,000 సంవత్సరాలు సుదర్శన మహారాజు 10,000 సంవత్సరాలు పరిపాలించారు. సంవరణ మహారాజు కూడా ఆ యొక్క సూర్యలోకంలో తలదాచుకొని వచ్చి మళ్ళీ 10,000 సంవత్సరాలు అంతగా 10,000 సంవత్సరాలు పరిపాలించటం, అన్ని వేల సంవత్సరాలు బతికితే కలియుగం మొదటి చరణంలో కూడా జలప్రళయానికి ముందు కూడా ఎక్కువగా జనాలు బతికితే ఇప్పుడు జలప్రళయం తర్వాత న్యూహుడు అనే ఒక రాజుగారు దగ్గర నుంచి ఇక్కడ ఆయుష్ క్రమేణా తగ్గిపోవటం అనేది అంటే శ్రీమన్నారాయణుడు తన యొక్క ఆగ్రహాన్ని జనుల మీద కలియుగంలోని ప్రజల మీద చూపిస్తున్నట్లుగా అంటే వాళ్ళని ఇంకా జలప్రళయంతో వాళ్ళని నశింపజేయకోకుండా వారి ఆయుష్ను తగ్గించేయటం అనేది మనం గమనించాం. అయితే భవిష్యమాలిక పురాణం ప్రకారం కూడా కలిపురుషుని యొక్క ఆయుష్ 4,32,000 భాగవతం ప్రకారం 4,32,000 సంవత్సరాలు అయితే అది భవిష్య పురాణం ప్రకారం 4,800 లేదా 5,000 సంవత్సరాల వరకు మాత్రమే ఉందని కూడా భవిష్యమాలిక పురాణాన్ని అచ్యుతానంద దాస్ గారు పూరి జగన్నాథ సమయంలో 600 సంవత్సరాల క్రితమే దాన్ని వ్రాస్తున్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక ఆయుష్ అనేది కలియుగంలో 1000 సంవత్సరాల కలి యొక్క మొదటి చరణంలో జలప్రళయానికి ముందు ఎక్కువ ఆయుష్ ఉన్న మన ప్రజల్ని నారాయణుడు ఏం చేస్తాడంటే వాళ్ళ ఆయుష్ని తగ్గించేసినట్లుగా మనం ఇక్కడ దాని గురించి ప్రత్యేకంగా డీటెయిల్స్గా ఇక్కడ లేదు, కానీ బైబిల్లో కొంచెం వివరంగా అక్కడ వాళ్ళ ఆయుష్ తగ్గించేస్తున్నా నేను అన్నట్లు అక్కడ కొన్ని వచనాల్లో అక్కడ మనం గమనిస్తుంటాం. అయితే ఇక్కడ మనం నిజంగా చూస్తే కూడా కశ్యపుడు కూడా 120 సంవత్సరాలు మాత్రమే బతికినట్లుగా ఇక్కడ ప్రతిసర్గ పర్వం 1వ స్కందం చాప్టర్ 6లో 6వ అధ్యాయంలో ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఆయుష్ చాలా తగ్గిపోయింది. అయితే మళ్ళీ ఇంకా భవిష్య పురాణం ఇంకా ముందుకెళ్ళి చూస్తే ఇక రాబోయే సత్యయుగంలో కూడా సుమారుగా మినిమం 400 సంవత్సరాలు బతుకుతారు అని ఇక్కడ భవిష్య పురాణం దాన్ని చెప్పడం మనం గమనించాలి. అయితే దట్ ఈస్ మిలీనియం, సత్యయుగం. క్రైస్తవులు లేదా వీళ్ళు 1000 ఏళ్ల పరిపాలన అది రాబోతుంది, అసలు వచ్చేసింది ఆల్రెడీ మనం చూస్తాం త్వరలో. ఇక్కడ మనం ఎక్కువ గమనించాల్సింది ఏంటంటే జలప్రళయం తర్వాత ప్రజల యొక్క ఆయుష్ తగ్గిపోయింది. దానితో పాటు కలిపురుషుని యొక్క ఆయుష్ కూడా భగవంతుడు తగ్గించేశాడు. అది భవిష్య మాలిక పురాణం అచ్యుతానంద దాస్ గారు చూసిన దాని ప్రకారం మనం తర్వాత చూస్తాం. అయితే ఇక్కడ కాకవర్ముడికి క్షేమధర్మ హ్యాడ్ ఎ సన్ నేమ్డ్ క్షేత్రౌజ
who ruled for less than 10 years than his father. He had a son named Vedamishra, who ruled the country 10 years less than his father. Vedamishra had a son named Ajataripu, and Ajataripu had a son named Darbhaka. Darbhaka had a son named Udayashva, and Udayashva had a son named Nandavardhana. Nandavardhana had a son named Nanda, who is said to have been born of a Shudra man. శూద్రుల యొక్క ఒక స్త్రీ ద్వారా అతను నందవర్ధనుడుకి నందుడు అనే కుమారుడు కలుగుతాడు. హూ ఈస్ సెడ్ టు హ్యావ్ బీన్ బోర్న్ ఆఫ్ ఎ శూద్ర మ్యాన్. హీ రూల్డ్ ద కంట్రీ ఫర్ ద సేమ్ పీరియడ్ యాజ్ వాజ్ డన్ బై హిస్ ఫాదర్. ఆల్ ద aforesaid ruler ruled the country 10 years less than their respective fathers. చూసారా, వాళ్ళ యొక్క తండ్రులు చేసినటువంటి ఆయుష్లో ఒక్కొక్క 10 సంవత్సరాలు 10 years తగ్గించేస్తున్నారు భగవానుడు. అగైన్ నంద హ్యాడ్ ఎ సన్ నేమ్డ్ Prananda, who ruled the country just for a period of 10 years. 10 సంవత్సరాలు మాత్రమే అతను పరిపాలించాడు. He had a son named Parananda, who ruled the country for the same period for which his father ruled. Parananda had a son named Samananda, who ruled the country for 20 years. Priyananda was the son of Samananda, while Priyananda had a son named Devananda. Devananda had a son named Yajnabhanga, who ruled the country for half of the period as compared to his father. ఇక్కడ కూడా చూస్తే మరలా అతని తండ్రి యొక్క ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, దానిలో మళ్ళీ సగం యొక్క వ్యవధి వరకు మాత్రమే ఇతను పరిపాలించినట్లు గమనిస్తున్నాం. ఆల్ ద aforesaid rulers ruled their countries for the same period for which their fathers did rule. Yajnabhanga had a son named Mauryananda, and Mauryananda had a son named Mahananda, who ruled the country for the same duration for which his father did rule. అంటే అతను ఇక్కడ డ్యూరేషన్ ఏమీ తగ్గలేదు, వ్యవధి ఏమి తగ్గలేదు, పరిపాలన వ్యవధి. ఎట్ ద పాయింట్ ఆఫ్ టైమ్ ప్రేయింగ్ ద లార్డ్, కలి ప్లీజ్డ్ హిమ్. ఈ సమయంలో మహానందుడు, మౌర్యానందుడు తర్వాత మహానందుడు, వీళ్ళు పరిపాలన ముగించబడిన సమయంలో కలిపురుషుడు మరలా శ్రీమన్నారాయణ్ణి మరలా, ఎందుకంటే వీళ్ళ ద్వారా ఎక్కువగా వేద ధర్మం ఎక్కువగా ప్రబలుతుంది. మళ్ళా కలిపురుషుడి యొక్క ప్రభావం తగ్గిపోతుంది. మళ్ళా కలిపురుషుడు మరలా ఏం చేస్తున్నాడు, నారాయణకి మరలా పూజ చేస్తున్నాడు అంట. మరలా పూజ చేసి మరలా నారాయణ విప్పి పొందుకుంటున్నాడు. ఆయన నా యొక్క కలిమి ధర్మం తగ్గిపోతుంది, లేచే ధర్మం తగ్గిపోతుంది, దాన్ని మరి అలాగా అని, ఇది న్యాయం కదా, నువ్వు ఇట్లా చేస్తావేంటని ఆయన ప్రార్థన చేసి నారాయణుని మరలా కలిపురుషుడు సంతోషింపజేశాడు. కలి ప్లీజ్డ్ హిమ్. హరి వాజ్ బార్న్ ఆఫ్ కశ్యప యాజ్ గౌతమ. కశ్యప ప్రజాపతికి గౌతముడు అనే కుమారుడు పుట్టడం. This is commonly known. Patronizing the Buddhist faith, he went to Patana and ruled for 10 years. Patana అని రాశాడు, కానీ ఇది పాట్నా. బీహార్లో పాట్నా అనే ప్రదేశం ఉన్నట్లుగా మనం గమనిస్తుంటాం. ఇప్పుడు కూడా అది ఉంది, పాట్నా అని కూడా అంటారు దాన్ని. దాన్ని ఇక్కడ పాట్నా అని రాశారు. అండ్ రూల్ ఫర్ 10 years, 10 సంవత్సరాలు అక్కడ పరిపాలించారు. ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ శాక్యముని వాజ్ బార్న్ టు హిమ్. ఆయనకి శాక్యుడు అతనికి జన్మించాడు. హూ రూల్ ఫర్ 20 years, ఆయన 20 సంవత్సరాలు పరిపాలించారు. శుద్ధోదన వాజ్ బార్న్ టు శాక్యముని, హూ రూల్ ఫర్ 30 years. శుద్ధోదనుడికి శాక్యమునికి శుద్ధోదనుడు పుట్టారు.
హూ రూల్ ఫర్ 30 years. ఆయన 30 సంవత్సరాలు పరిపాలించారు. హీ హడ్ ఎ సన్ నేమ్డ్ శాక్యసింహ. హీ వాజ్ బోర్న్ ఆఫ్టర్ ద ల్యాప్స్ ఆఫ్ 2000 years ఆఫ్ కలి. అంటే కలి యొక్క యుగంలో 2000 సంవత్సరాలు గతించిపోయింది. డ్యూరింగ్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కలి ఏజ్, కలి యొక్క యుగములో మొదటి చరణంలో ద సేమ్ రూలర్ డిస్ట్రాయిడ్ ద వేదిక్ ఫెయిత్. ఈ శాక్యసింహుడు యొక్క సమయంలో వేదిక్ ఫెయిత్ అనే దాన్ని, వేద విశ్వాసాన్ని అతను నశింపచేశారు. హీ రూల్డ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 60 years. ఆయన 60 సంవత్సరాలు శాక్యసింహుడు ఆయన పరిపాలించారు. డ్యూరింగ్ హిజ్ రూల్ ఆల్ ద పీపుల్ యాక్సెప్టెడ్ బుద్ధిస్ట్ ఫెయిత్. ఈ గౌతమ సిద్ధార్థుడు, అతను తెలియని వారు ఎవరు ఉండరు. హరి వాజ్ బోర్న్ ఆఫ్ కశ్యప యాజ్ గౌతమ. హరియే, శ్రీహరియే గౌతములా పుడతారు అని అక్కడ వేదవ్యాసుడు ముందుగానే ప్రవచించారు. ఆయన గౌతమ సిద్ధార్థుని యొక్క బౌద్ధ మత ధర్మాన్ని ఎక్కువగా ప్రచారం చేసింది ఇక్కడ శాక్యసింహుడు. During his rule, all the people accepted the Buddhist faith. ఈ బౌద్ధ మతాన్ని వారు ఎక్కువ మంది అంగీకరించారు. The people considered the king to be the form of Vishnu. ఈ రాజునే విష్ణు యొక్క రూపంగా వారు పరిగణించారు. And it is well known that as is the king, యదా రాజా తదా ప్రజా, so are the subjects. This proverb was established. The worldly faiths move according to the strength of Vishnu. ఇక ప్రపంచంలో వచ్చే మతాలు కానీ విశ్వాసాలు, మతాలు అనకూడదు, విశ్వాసాలు అంటే కరెక్ట్, ఎందుకంటే భవిష్య పురాణం అదే చెప్తుంది. The worldly faiths move according to the strength of Vishnu. ఇక మనం అనుకుంటుంటాం, అదేదో కొత్త మతం, అదేదో కొత్త విశ్వాసం వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. అదేదో బాబా వచ్చారు, అది కొత్త రకమైన విశ్వాసం వచ్చింది అంటుంటారు. అయితే ఈ యొక్క ప్రపంచంలో ఉన్న విశ్వాసాలన్నీ కూడా మూల కారకుడు ఎవరు? ఈ జగన్నాటక సూత్రధారి ఎవరు? ఈ ప్రపంచంలో మూల కారకుడు ఎవరు? ఇవన్నీ కల్పించేది ఎవరు అనే దానికి భవిష్య పురాణం చెప్తుంటే ద వరల్డ్ ఫెయిత్స్, అది ముస్లిం ఫెయిత్ కావచ్చు, అంటే ఇస్లాం విశ్వాసం కావచ్చు, క్రైస్తవ విశ్వాసం కావచ్చు, యూదుల విశ్వాసం కావచ్చు, మ్లేచ్చుల విశ్వాసం కావచ్చు, బౌద్ధుల విశ్వాసం కావచ్చు, జైనుల విశ్వాసం కావచ్చు. ఏ విశ్వాసం అయినప్పుడు కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారి యొక్క విశ్వాసాలు మూవ్ అకార్డింగ్ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ విష్ణు. ఆయన సామర్థ్యం వల్లనే అవి నడిపించబడుతుంటాయి. ఒకళ్ళు ఏదో తీసేయటం మన చేతుల్లో ఏం లేదు. ఒక మతాన్ని తీసేసి ఇంకో మతాన్ని పెట్టడం, ఇంకో మతాన్ని తీసేసి ఇంకో మతం పెట్టడం, అది మన యొక్క చేతుల్లో లేదు. కాకపోతే ఇక్కడ కశ్యప ప్రజాపతి వెళ్ళి జగదాంబని ప్రార్థన చేశారు. అక్కడేమో కలిపురుషుడు వెళ్ళి నా మ్లేచ్ఛ ధర్మం నాశనం అయిపోతుంది అని ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు మా ధర్మాన్ని రక్షించు, మా ధర్మాన్ని రక్షించు అని వాళ్ళు అట్లా భగవంతుని ప్రార్థన చేస్తున్నారు. మా ధర్మం బాగా అభివృద్ధి చెందాలి, మా ధర్మం బాగా అభివృద్ధి చెందాలి అని ఇట్లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలు, 2 పార్టీలుగా ఇక్కడ మనం ఉండబోతున్నారు అని ఇక్కడ భవిష్య పురాణంలో వేదవ్యాసుడు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఈ విశ్వాసాలు లేదా మతాలు లేదా మార్గాలు, ఇవన్నీ కూడా ద వరల్డ్ ఫెయిత్స్ మూవ్ అకార్డింగ్ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ విష్ణు. విష్ణు యొక్క బలమును బట్టే, శౌర్యుని బట్టే ఇవన్నీ కూడా ఆయన యొక్క కనుసౌకర్యంలోనే ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ప్రపంచంలో విశ్వాసం అది మన చేతులే ఉండదు. డ్యూరింగ్ దట్ పీరియడ్ ద పీపుల్ హూ టేక్ రిఫ్యూజ్ విత్ లార్డ్ విష్ణు, ఈ సమయంలో ఎవరైతే విష్ణుకి శరణం తీసుకున్నారో దే బికేమ్
entitled to achieving moksha in spite of their being the grave sinners. Shakya had a son named Buddha Simha. ఆయన శాక్యసింహుడు చెప్పాను కదా, ఎక్కువ మంది ఆయన సమయంలో బౌద్ధ మతాన్ని అంగీకరించారని, బౌద్ధ విశ్వాసాన్ని. ఆయనకి అందుకని ఆయన శాక్యసింహుడు, అతని కుమారుని పేరు కూడా బుద్ధసింహుడు, బుద్ధసింహ, who ruled the country for half of the period of which his father ruled. చంద్రగుప్త was the son of బుద్ధసింహ. ఈ బుద్ధసింహుడు యొక్క కుమారుడే చంద్రగుప్తుడు. who married the Yavana daughter of సెల్యూకస్. అంటే యవన డాక్టర్ అంటే యవనులు అనేది ఒక భాష, యవన భాష. మహారాష్ట్రి అదే భవిష్య పురాణంలో మనం అంతకుముందు చాప్టర్లో చూస్తే మహారాష్ట్ర భాష, యవన భాష. యవన భాష అనేది ఏంటంటే అది గ్రీకు భాష. ఆ గ్రీకు కూతురు, రాజుగారి గ్రీకు వీరుడి కూతురు సెల్యూవాస్యని ఆయన చంద్రగుప్తుడు వివాహం చేసుకున్నట్లుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. The said Buddha king ruled the country for a period of 60 years. ఆయన 60 సంవత్సరాలు పరిపాలించారు. బిందుసార was the son of చంద్రగుప్త. ఈ చంద్రగుప్తుడికి బిందుసారుడు అనే ఒక కుమారుడు. బింబిసార వేరేమో ఒకలా నాకు తెలియదు, ఇక్కడ అయితే బిందుసార అని అతను చెప్పాడు. He ruled the country for the same duration for which his father ruled. ఈ బిందుసారుడికి అశోక వాజ్ బోర్న్ టు బిందుసార. అశోక చక్రవర్తి. ఈయన తెలియనటువంటి వారే ఉండరు, ఎందుకంటే ఆ సింహాసనం, సింహాలు, 3 సింహాలు. At the same time, Brahmana was known as Kanyakubja started performing a homa over Arbuda mountain. ఒక అర్బుద అనే ఒక పర్వతం ఎక్కి ఒక బ్రాహ్మణుడు ఏం చేస్తానంటే కన్యాకుబ్జ, అతని పేరు కన్యాకుబ్జ, అతను ఒక హోమాన్ని నిర్వర్తించారు. విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వేదిక్ హిమ్స్, వేదాల్లో ఉన్నటువంటి శ్లోకాలతో, మంత్రాలతో. 4 క్షత్రియాస్ వర్ బోర్న్. ఆయనకి అప్పుడు 4 రాజులు, క్షత్రియులు జన్మించారు. అవుట్ ఆఫ్ దీస్ భ్రమర, ఆయనకి 4 కుమారులు పుడతారు. వాళ్ళ పేర్లు ఏంటి చూద్దాం. అవుట్ ఆఫ్ దీస్ భ్రమర బిలాంగ్డ్ టు సామవేద. వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదం అనేది. 4 కుమారులు చతుర్వేదాలు, సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం. ఒక అతనికి భ్రమరుడికి ఏం చెప్పాడు, బాబు నువ్వు సామవేదం చదువు నాయనా అని చెప్పాడు. కపహని అనే అతనికి యజుర్వేదం. బిసైడ్స్ త్రివేది were well versed in the Shukla Atharvaveda. త్రివేదికి శుక్ల అథర్వవేదం. The separate elephants of the race of Airavata were given to each one of them for their use. ఎలిఫెంట్స్ ఒక ప్రత్యేకమైనటువంటి ఏనుగులు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆల్ ఆఫ్ దెమ్ కంకర్డ్ అశోక. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇతను కన్యాకుబ్జుడు ఒక హోమం చేయటం, అతనికి 4 కుమారులు జన్మించటం. వీళ్ళు ఏం చేశారు, అప్పుడు అశోక చక్రవర్తి ఆయన బౌద్ధ మతాన్ని బాగా ప్రాచుర్యంలో తీసుకొస్తున్న టైంలో ఈ కన్యాకుబ్జుని యొక్క కుమారులు వీళ్ళు ఏం చేశారు, కాంకర్డ్ అశోక అండ్ ఓవర్ పవర్ 4 lakhs ఆఫ్ బుద్ధిస్ట్. బౌద్ధుల్లో 4 లక్షల మందిని వాళ్ళు ఓడించారు. దే డిస్ట్రాయిడ్ సమ్ ఆఫ్ దెమ్. చాలా కొంతమందిని వారు నాశనం చేశారు. దేర్ ఆఫ్టర్ ద కింగ్ నేమ్డ్ భ్రమర
మేడ్ అంబావతి ఏ సిటీ ఆఫ్ అనంత ప్రదేశ. అంబావతి అనే ఒక ప్రదేశంలో అనంత ప్రదేశ అనే ఒక అంబావతి అనంత ప్రదేశం ఒక నగరంలో, అంబావతి అనే నగరంలో అతను తన రాజధానిగా ఉండి స్టార్టెడ్ లివింగ్ దేర్ కంఫర్టబుల్లీ. అక్కడ సౌఖ్యంగా అతను అక్కడ పరిపాలన చేస్తున్నారు. ఓం నమో భగవత్, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. ఇది 6వ అధ్యాయము ముగించబడింది. ఓం నమో నారాయణ.